హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనీ టాక్స్. దేవరాడు ఓచకోత, ఇది ఓచకోత అని చెప్పుకోవాలి. యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నెంబర్స్ చూసారా, నెంబర్స్ డే 1 నెంబర్స్ ఓచకోత అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ అన్న ర్యాంపేజ్, టైగర్ ర్యాంపేజ్ అని చెప్పుకోవాలి. అసలు ఒక్కొక్క ఏరియాలో కలెక్షన్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. నైజాంలో 19,56,00,000 అంటే నాన్ త్రిబులార్. ఎక్కడైతే ఎన్టీఆర్ వీక్ అన్నారో, ఎక్కడైతే ఎన్టీఆర్ బుకింగ్స్ వీక్ అన్నారో అక్కడే నాన్ త్రిబులార్ పెట్టాడు. నాన్ త్రిబులార్ నైజాంలో నాన్ త్రిబులార్. రాయలసీమ రారాజు ఎన్టీఆర్ ఇంకో 4-5 సంవత్సరాలు నా రికార్డ్ బ్రేక్ చేయాలంటే ప్రతి ఒక్క హీరో భయపడేలా కొట్టాడు రికార్డు. 10,56,00,000 షేర్ నాన్ త్రిబులార్. ఎవరికి సాధ్యం? ఎన్టీఆర్కి ఒక్కటే సాధ్యం. ఎన్టీఆర్కి ఒక్కటే సాధ్యం. నైజాం ఒకటే కాదు, రాయలసీమ ఒకటే కాదు, ఏపీలో కొన్ని ఏరియాస్ నుంచి వచ్చే నెంబర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రతి ఏరియాలో నాన్ త్రిబులార్, ప్రతి ఏరియాలో నాన్ త్రిబులార్. ఎలా? అది టైగర్ ర్యాంపేజ్. నిజంగా చెప్తున్నా, 6 సంవత్సరాల తర్వాత తన సినిమా వచ్చినా కూడా తన క్రేజ్ గురించి, తన స్థాయి గురించి తక్కువగా మాట్లాడిన వాళ్ళందరికీ ఫస్ట్ డేనే ప్రూవ్ చేశాడు టైగర్ రేంజ్ ఏంటో, ఆయన స్థానం ఏంటో, ఆయన శిఖరం. టైగర్ అనే వ్యక్తి ఒక శిఖరం అనిపించాడు నాకు. యుఎస్లో, అమెరికాలో టాప్ 3 పెట్టాడు ప్రీమియర్స్తో. టాప్ 3 అంటే ఇంకో 2 డేస్లో బ్రేక్ ఇన్ అవ్వబోతుంది సినిమా. 2 డేస్లో యూఎస్లో బ్రేక్ ఇన్ అవ్వబోతుంది. సాటర్డే సండే బుకింగ్ చూసారా? సాటర్డే సండే బుకింగ్ చూస్తే టైగర్ ఊచకోత కన్ఫర్మ్ అనిపిస్తుంది. దేవరాడు రికార్డ్స్ ఆ స్థాయిలో పెట్టబోతున్నాడు అనిపిస్తుంది. 150 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ టైగర్కి మాత్రమే సాధ్యం. 150 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్, 87 కోట్ల షేర్. బ్రేకింగ్ సలార్ అండ్ కల్కి అండ్ ఎగ్జిస్టింగ్ నాన్ త్రిబులార్ రికార్డ్స్. అంటే సలార్ని కల్కిని బ్రేక్ చేసి త్రిబులార్ దగ్గరగా వెళ్ళాడు. ఎన్టీఆర్ సినిమాకి టాక్ వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్ ఉంటాయంటే మీకు అర్థమవుతుంది. నేను ఇంత ముందే చెప్పా, ఎన్టీఆర్ సినిమాకి టాక్ వస్తే త్రిబులార్ని జుట్టు పట్టుకునే దాకా వెళ్తాడు, ఆ కలెక్షన్స్ ని జుట్టు పట్టుకునే దాకా వెళ్తాడని చెప్పాను. అది ఎన్టీఆర్ అన్న ప్రూవ్ చేశాడు. దేవరా సినిమాతో ప్రూవ్ చేశాడు. ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క నెంబర్ చూస్తుంటే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. డే 1 కలెక్షన్స్ లో ఎన్టీఆర్ తోపని, శిఖరం అని. నైజాం, రాయలసీమ, ఏపీ ఇలా ప్రతి ఏరియాలో ఎన్టీఆర్ రికార్డ్స్ కొట్టుకుంటా పోయాడు. టోటల్ గా ఏపీ టీజీలో 60 కోట్ల షేర్ కొట్టాడు. 60 కోట్ల షేర్ కొల్లగొట్టడని చెప్పుకోవాలి. టైగర్ ర్యాంపేజ్, టోటల్లీ టైగర్ ర్యాంపేజ్ అని చెప్పుకోవాలి. జనాలు థియేటర్ దగ్గర ఒక ఊరేగింపు లాగా, ఒక జాతర లాగా సెలబ్రేట్ చేసుకున్నారు దేవరా సినిమాని. ఫస్ట్ డేనే కాదు, సెకండ్ డే, థర్డ్ డే బుకింగ్ చూస్తుంటే మైండ్ పోతుంది. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే దేవరా నామ సంవత్సరం 27 తేదీ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇంకా రాబోయే ప్రతి రోజు ఎన్టీఆర్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ ద రికార్డ్స్ అనిపిస్తుంది నాకు. దేవరా అనేది పెద్ద రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది అనిపిస్తుంది. సినిమా పాజిటివ్ టాక్ థియేటర్లో ఆడుతుంది. ఫస్ట్ డేనే ఎన్టీఆర్ సునామీ క్రియేట్ చేశాడు. థియేటర్ల దగ్గర జాతర ఒకటి క్రియేట్ చేశాడు. సో ఫస్ట్ డేనే ఇలా ఉందంటే సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అయితే ఎన్టీఆర్ కొట్టబోయే రికార్డ్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. దేవరా ఇస్ గోయింగ్ టు బ్రేక్. దేవరా అనే సినిమా ఇంకా చాలా రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది. స్టే ట్యూన్ టు మై ఛానల్. నేను ప్రతి రికార్డ్ని ఇక్కడ నేను పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.